వచ్చినప్పుడు ఒకడు ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, ప్రభువా, నా కుమారుని కరుణింపుము, వాడు చాంద్రరోగి మిక్కిలి బాధపడుచున్నాడు, ఎలాగనగా అగ్నిలోను నీళ్ళలోను తరచుగా పడుచున్నాడు. ఈ వచనాన్ని దయచేసి గమనించండి. నీ శిష్యుల యొద్దకు వానిని తీసుకుని వచ్చి తిని గాని వారు వానిని స్వస్థపరచలేకపోయిరని చెప్పాను. కనుక ఒక వ్యక్తి లేదా ఒక తండ్రిగా ఉన్న ఒక వ్యక్తి తన కుమారుని విషయమై ఎంతో బాధ కలిగి, బాధ్యత కలిగి, ఆ కుమారుడు ఆ యొక్క రోగము నుండి విడిపింపబడాలని లేదా ఆ యొక్క అపవిత్రాత్మ నుండి విడిపింపబడాలని కోరిన వాడై ఉంటూ వస్తున్నాడు. కనుక ఈ వ్యక్తి తన కుమారుణ్ణి యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు తీసుకురాక ముందు ఎవరి యొద్దకు తీసుకుని వెళ్ళాడు చెప్పండి? శిష్యుల యొద్దకు. చూడండి, అక్కడ నీ శిష్యుల యొద్దకు వానిని తీసుకొని వచ్చి తిని గాని వారు వానిని ఏం చేయలేకపోయారు? స్వస్థపరచలేకపోయారు. కనుక యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులుగా పిలువబడుతున్నటువంటి వీరు ఏం చేయలేకపోయారు? ఆ యొక్క వ్యక్తిని స్వస్థపరచలేకపోయారు. ఇక్కడ మనం చూసినప్పుడు శిష్యుల యొద్దకు వానిని తీసుకొని వచ్చి తిని, చూడండి మార్కు సువార్తలో ఏముందంటే 9:18 వచనంలో, దానిని వెళ్ళగొట్టుటకు నీ శిష్యులను అడిగి తిని గాని అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పాను. కనుక మనం మత్తయి సువార్తలో ఏముంది? శిష్యులు యొద్దకు ఆ వ్యక్తిని తీసుకొని వచ్చారు. మార్కు సువార్తలో మనం చూసినప్పుడు దానిని వెళ్ళగొట్టుటకు నీ శిష్యులను అడిగి తిని గాని అది వారి చేత కాలేదు అని ఆయనతో చెప్తున్నారు. అదేవిధంగా లూకా సువార్తలో మనం చూస్తే 9వ అధ్యాయము 40వ వచనం, దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను వేడుకొంటిని గాని వారి చేత కాలేదని మొరపెట్టుకొనెను. కనుక అక్కడ ఆ వ్యక్తి కంప్లైంట్ చేస్తున్నాడు శిష్యులను గురించి. ఈ నా కుమారుడిని బాగుపరచడం కోసం శిష్యుల యొద్దకు తీసుకుని వచ్చాను, మొదటిది. తర్వాత ఏంటండి? వెళ్ళగొట్టుటకు వారిని అడిగాను, అయినా అది వారి వలన కాలేదు. చివరిగా మనం చూస్తే వానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను వేడుకొంటిని గాని వారి చేత కాలేదని మొర్రపెట్టుకొనెను. కనుక శిష్యుల చేత కాలేదు. శిష్యులు ఆ యొక్క వ్యక్తిని స్వస్థపరచలేకపోతూ వస్తున్నారు. దానిని బట్టి ఏమవుతూ వచ్చింది చూడండి. అయితే వాళ్ళు యాక్చువల్గా ఏం చేయగలగాలి? ఆ యొక్క వ్యాధిని లేదా యొక్క దురాత్మను వెళ్ళగొట్టగలగాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు వారికి అధికారం ఇచ్చాడు. చూడండి మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనంలో, మత్తయి సువార్త 10వ అధ్యాయము 1వ వచనం, ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి ఏమిచ్చాడు? అధికారం ఇచ్చాడు. అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకు, రోగములను స్వస్థపరచుటకు అధికారం ఇచ్చాడు. 8వ వచనం చదువుతాం చూడండి. రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, ఆ కుష్ఠరోగులను శుద్ధులనుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఈయుడి. కనుక యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఈ యొక్క శిష్యులకు అధికారం అనుగ్రహింపబడింది. స్వస్థతను అనుగ్రహించడానికి, స్వస్థత కలగజేయటానికి కానీ లేదా దయ్యములను వెళ్ళగొట్టడానికి కానీ ఏమనుగ్రహింపబడింది? అధికారం అనుగ్రహింపబడింది. కనుక అట్టి అధికారం కలిగినటువంటి ఈ శిష్యులు ఆ యొక్క వ్యక్తిని ఏం చేయలేకపోయారు? స్వస్థపరచలేకపోయారు. కనుక అనేక సందర్భాల్లో మన జీవితంలో మనం కూడా ఈ యొక్క శిష్యులంగా ఉన్నామని ఒప్పుకోవాలి. కనుక మనం అనేక సందర్భాల్లో ప్రార్థన చేస్తూ వస్తాం, దేవుని సన్నిధిలో మొరపెడుతూ వస్తాం. అయితే మన ప్రార్థనకి ఏం లేదు? జవాబు లేదు. మన ప్రార్థనకి విజయము రావటం లేదు. మనం మొదటి పాట పాడుకున్నాం కదా, జయము పొందుమని యేసు చెప్పాను. కానీ మనం ఏం పొందలేకపోతున్నాము? జయాన్ని పొందలేకపోతున్నాం. ప్రార్థనలో మన యొక్క ప్రార్థన ఆ యొక్క దేవుని సన్నిధికి వెళ్ళలేకపోతూ వస్తుంది. దేనిని బట్టి అని మనం చూసినప్పుడు తర్వాత కొన్ని సంగతులు అక్కడ రాయబడ్డాయి. చూడండి మత్తయి సువార్త 17వ అధ్యాయము 17వ వచనం చదువుతున్నాను, గమనించండి. అందుకు యేసు, విశ్వాసం లేని మూర్ఖతరం వారలారా, మీతో నేను ఎంతకాలం ముందును ఎంతవరకు మిమ్మల్ని సహింతును, వానిని నా యొద్దకు తీసుకుని రండి అని చెప్పాను. కనుక ఇప్పుడు మనం చూసినప్పుడు శిష్యులను బట్టి యేసుక్రీస్తు ప్రభు వారికి కొంత ఫ్రస్ట్రేషన్ వచ్చింది, కొంత బాధ వచ్చింది, కొంత కోపం వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. విశ్వాసం లేని ఎవరంటే మూర్ఖతరం వారులారా, మీతో నేను ఎంతకాలం ఉందును. కనుక ఆ శిష్యులకు అధికారం అనుగ్రహించాడు స్వస్థతపరచడానికి, కానీ వారి ద్వారా స్వస్థత చేకూరలేదు. దాన్ని బట్టి యేసుప్రభు వారికి ఎంత బాధ కలిగింది. కనుక మన ప్రార్థనల వలన మనం విజయం పొందలేకపోతున్నాం. కనుక ఇంకా ఎంతకాలం దేవుడు మనతో పాటు ఉంటాడు? విశ్వాసం లేని మూర్ఖతరం వారంగా మనం కూడా ఉన్నాము. ఎందుకంటే అనేక సందర్భాల్లో మన ప్రార్థనలకు జవాబు లేదు. శిష్యుల ప్రార్థనే
శిష్యులే ఆ వ్యక్తిని స్వస్థపరచలేకపోతే మనం ఇంకెంత అని మనం అనుకుంటాం. కానీ మన ద్వారా దేవుడు ఎంతో గొప్ప కార్యాలు చేయగలవాడై ఉన్నాడు. కనుక తర్వాత చూడండి. అయితే శిష్యులు చేసినటువంటి మంచి విషయం ఏంటంటే 19వ వచనం, దయచేసి ఎవరైనా చదవండి గట్టిగా. తరువాత శిష్యులు ఏకాంతముగా యేసునొద్దకు వచ్చి, మేమెందుచేత దానిని వెళ్ళగొట్టలేకపోతామని అడిగిరి. కనుక మొట్టమొదటిగా ఆ యొక్క అపవిత్రాత్మను శిష్యులు వెళ్ళగొట్టలేకపోయారు. దానిని బట్టి యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులను గద్దించాడు. గద్దించిన దాన్ని బట్టి వారు వెనకడుగు వేయలేదు. కానీ అసలు నా ప్రార్థన ఎందుకు ఆలకించలేదు దేవుడు, నేను చేసిన ప్రార్థనకు జవాబు ఎందుకు రాలేదు అని దానికి గల కారణాన్ని తెలుసుకోవాలనేటటువంటి ఉద్దేశం కలిగి ఉన్నారు ఈ యొక్క శిష్యులు. కనుక అట్టి కారణాన్ని మనం కూడా మన జీవితంలో తెలుసుకోవాలి. మనం చేస్తున్న ప్రార్థనలకు ఎందుకు జవాబు రావట్లేదు, అనేక సంవత్సరాల నుండి ఒక విషయం కొరకే మనం ప్రార్థిస్తూ వస్తున్నామే, అది ఎందుకు జరగట్లేదు, అది మనం తెలుసుకోవాలి. ఆ విషయాన్ని తెలుసుకోవటానికి శిష్యులు ఒక అడుగు ముందుకేశారు. ఇక్కడ శిష్యుల్ని మనము అప్రిషియేట్ చేయవలసిన అవసరం ఉంది. కనుక శిష్యులు ఏకాంతంగా యేసునొద్దకు వచ్చి, మేము ఎందుకు దాన్ని వెళ్ళగొట్టలేకపోతామని అడిగిరి. కనుక దానికి దేవుడు 3 కారణాలు చెప్తూ వచ్చాడు. ఎన్ని కారణాలండి? 3 కారణాలు. అక్కడ చూడండి, ఫస్ట్ది అక్కడే ఉంది, 20వ వచనం. అందుకు ఆయన, మీ అల్ప విశ్వాసము చేతనే. దేని చేతనే? అల్ప విశ్వాసము చేతనే. కనుక అవిశ్వాసము, అల్ప విశ్వాసము, ఇంకా విశ్వాసంలో అనేక రకాలు ఉన్నాయి. అల్ప విశ్వాసము అంటే లిటిల్ ఫెయిత్. మనకి విశ్వాసం లేకపోవటాన్ని బట్టి మన జీవితంలో మనం కార్యాలని చూడలేకపోతున్నాము అనేది యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ మనకు తెలియజేస్తున్నటువంటి విషయం. అవిశ్వాసము లేదా అల్ప విశ్వాసం అంటే ఏంటి? నమ్మిక లేకపోవటం. కనుక మనం చూసినప్పుడు ఇశ్రాయేల్ ప్రజల్ని దేవుడు ఐగుప్తు దేశం నుండి బయటికి విడిపించాడు. విడిపించినప్పుడు మార్గమధ్యంలో వాళ్ళు అనేక సార్లు దేవుని మీద సందేహించారు. ఈయన మాకు ఆహారం పెట్టగలడా, ఈయన మాకు దాహానికి నీళ్లు ఇవ్వగలడా అని వారు సందేహించారు. కనుక ఈ యొక్క సందేహం అనేటటువంటిది మన జీవితంలో ఉండటాన్ని బట్టి మన ప్రార్థనకు ఏం లేదు, జవాబు లేదు. చూడండి, కీర్తనలు 78వ అధ్యాయము 19వ వచనం. కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము 19వ వచనం. ఈ అరణ్యంలో దేవుడు భోజనము సిద్ధపరచగలడా అనుకొనుచు వారు దేవునికి విరోధముగా మాట్లాడిరి. కనుక విరోధంగా మాట్లాడుతున్నారు. ఏమని? దేవుడు భోజనము సిద్ధపరచగలడా ఈ అరణ్యంలో? మాకు ఇంత పెద్ద కాల్బలం ఉంది, మాది ఇంతమందికి ఆహారం సిద్ధపరచగలడా అనేటటువంటి ఆ అనుమానము అనేటటువంటి కనుక చూస్తే మనము ఈ యొక్క విరోధంగా ఇటువంటి అల్ప విశ్వాసం మన జీవితంలో మనం కలిగి ఉండటాన్ని బట్టి మన జీవితంలో మన ప్రార్థనలకు ఆన్సర్ రావట్లేదు. కనుక ఇక్కడ మనం చూస్తే చూడండి, అదే మార్కు సువార్త 6వ అధ్యాయము 5వ వచనం. మార్కు సువార్త 6వ అధ్యాయము 5వ వచనం. అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుడు తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయాను. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడిను. ఆయన గొప్ప కార్యాలు అక్కడ చేయలేకపోతున్నాడు. ఏంటంటే చేతులుంచి వారిని స్వస్థపరచుడు తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయాను. ఎందును బట్టి? వారి యొక్క అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ గొప్ప కార్యాలు చేయలేకపోతున్నాడు. మన జీవితంలో గొప్ప కార్యాలు జరగకపోవడానికి కారణం ఏంటంటే మన యొక్క అవిశ్వాసము లేదా మన యొక్క అల్ప విశ్వాసము. చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయం 58వ వచనం. 13వ అధ్యాయం చివరి వచనం 58. వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. కనుక ఆయన చేయలేదంటే ఆయన సామర్థ్యం లేకపోవటం కాదు, అది మనలో ఏం లేకపోవటం, మనలో విశ్వాసం లేకపోవటాన్ని బట్టి ఆయన కార్యం చేయట్లేదు. కనుక ఆ యొక్క శిష్యులు ఆ యొక్క వ్యక్తిని స్వస్థపరచలేకపోవడానికి గల కారణం ఏంటి అంటే వారిలో ఉన్న అవిశ్వాసము లేదా వారిలో ఉన్నటువంటి అల్ప విశ్వాసము. అక్కడ దేవుడు చేయలేదంటూ ఏమీ లేదు, దేవునికి సమస్తమును సాధ్యమే. కనుక మన జీవితంలో ఇంకా అల్ప విశ్వాసంతో మనం ఉంటున్నాం. అక్కడ రాయబడింది ఎటువంటి విశ్వాసం కలిగి ఉండాలంట? ఆవగింజంత విశ్వాసము. కనుక ఆవగింజ దేనికి సూచన? ఆవగింజ అంటే ఏంటి అసలు? ఆవగింజ అంటే ద స్మాలెస్ట్ సీడ్. విత్తనాలన్నింటిలో అతి చిన్న విత్తనం. అంత చిన్న విశ్వాసం ఉంటే మనకి చాలు.
కనుక ఇక ఆవగింజ నూనెలో వేస్తే దాని స్వరూపాన్ని కోల్పోదు, భూమిలో వేసినా దాని స్వరూపాన్ని కోల్పోదు, నీటిలో నానబెట్టినా దాని స్వరూపాన్ని కోల్పోదు. కనుక మనం చలించలేనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి. మార్పు చెందని విశ్వాసాన్ని మన జీవితంలో మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు అద్భుత కార్యములను మన జీవితంలో చేస్తాడు. అది యొక్క ఏంటండి, ఎటువంటి విశ్వాసం అది? ఆవగింజ వంటి విశ్వాసం అంటే మార్పు చెందని విశ్వాసాన్ని మన జీవితంలో మనము కలిగి ఉండాలి. కనుక వారి యొక్క అల్ప విశ్వాసాన్ని బట్టి వారు ఆ యొక్క కార్యమును వారు చేయజాలకపోతూ వస్తున్నారు. అయితే భక్తులు విశ్వాసముతో ఏం చేశారు? మనకు పాట ఉంది కదా, భక్తులు విశ్వాసముతో ప్రార్థించి పొందిరి. వారి జీవితంలో నుంచి చూసి మనము ఏం చేయాలంటే ఆ విధముగా ప్రార్థించాల. కనుక చూడండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 33వ వచనం. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి. ఇవన్నీ దేని ద్వారా చేశారు? విశ్వాసము ద్వారా చేశారు. కనుక మనం ఇక్కడ చూస్తున్న విషయం ఏంటంటే, మన జీవితంలో మనం విశ్వాసాన్ని కలిగి ఉంటే ఎటువంటి కార్యమైనా జరిగి తీరుతుంది. కనుక శిష్యులు ఆ యొక్క కార్యాన్ని చేయలేకపోవడానికి గల కారణము వారి యొక్క అల్ప విశ్వాసము. అల్ప విశ్వాసాన్ని మనం కలిగి ఉండకూడదు. ఏం కలిగి ఉండాలా? విశ్వాసమును కలిగి ఉండాలా. కనుక మీరు విశ్వాసంలో భాగ్యవంతులుగా ఉండాలని ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారు కోరుతూ వస్తున్నారు. విశ్వాసంలో వేరుతన్ని ఫలించాలని ఆ దేవుడు ఆశిస్తూ వస్తున్నాడు. కనుక అందరికీ విశ్వాసం లేదు అని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. కనుక ఆ అందరికీ విశ్వాసం లేదు అంటే ఆ అందరిలో మనం ఉండకూడదు. ఈ యొక్క విశ్వాసంలో వేరుతన్ని ఫలించే వారి గుంపులో, విశ్వాసంలో వృద్ధి చెందే వారి గుంపులో మనం ఉండాలి. అప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలను చేసేవాడై ఉన్నాడు. చూడండి, మార్కు సువార్త, లేదంటే మార్కు సువార్త 2వ అధ్యాయము 1వ వచనం, 2వ అధ్యాయము 5వ వచనం. దయచేసి యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను. కనుక దేన్ని చూశాడు దేవుడు? వారి విశ్వాసాన్ని చూశాడు. పక్షవాయువు గలవాని విశ్వాసాన్ని చూచాడా? లేదంటే ఆ పక్షవాయువు గలవాన్ని మోసుకుని వచ్చినటువంటి ఆ నలుగురి యొక్క విశ్వాసాన్ని చూశాడా? పక్షవాయువు గలవారిని ఎవరైతే తీసుకొచ్చారో వారి విశ్వాసాన్ని చూశాడు. కనుక మనం ఒకరి గురించి ప్రార్థన చేస్తున్నామంటే వారి జీవితంలో కార్యం జరగాలనే విశ్వాసము మనలో ఉండాలా. మనలో అటువంటి విశ్వాసం ఉండదు. అనేక సందర్భాల్లో ఏదో మనం తాత్కాలికంగా పాచింతకాయ పచ్చడిలాగా ఒకటే ప్రార్థన చేస్తూ ఉంటాం, కానీ ఆ ప్రార్థనకు జవాబు వస్తుందా లేదా, ఆ ప్రార్థన కార్యం జరుగుతుందా లేదా, ఆ వ్యక్తి జీవితం మార్పు చెందుతుందా లేదా అనేది మనము చూడట్లేదు ఈ దినాల్లో. యేసు వారి విశ్వాసమును చూచి పక్షవాయువు గలవాని ఏం చేశాడు? బాగు చేశాడు. వాని పాపములను సైతం ఏం చేశాడు? క్షమించాడు. కనుక ఇతరుల విషయంలో మనకు విశ్వాసం ఉండాలి. అదే లెక్కలో మన గూర్చి మనం కూడా ఏం కలిగి ఉండాలా? మన జీవితం కొరకై మనం కూడా విశ్వాసం కలిగి ఉండాలి. 5వ అధ్యాయము మార్కు సువార్త 5:34. అందుకు ఆయన, కుమారి, నువ్వు స్వస్థపరచబడాలంటే, నీ జీవితంలో కార్యం జరగాలంటే నువ్వేం కలిగి ఉండాలి? విశ్వాసం కలిగి ఉండాలి. నీ జీవితంలో నువ్వు విశ్వాసం కలిగి ఉండాలి. నువ్వు ఎవరి గురించి అయితే ప్రార్థన చేస్తున్నావో వారు బాగుపడాలని వారి విషయంలో కూడా వారు కూడా ఏం కలిగి ఉండాలి? విశ్వాసం కలిగి ఉండాలి. ఇక్కడ మనం చూస్తున్న విషయం ఏంటంటే, ఆ యొక్క కుమారుడు బాగుపడాలని ఆ తండ్రి ఎంతగానో ఆశిస్తూ వస్తున్నాడు. ఆ లూకాసు వార్తలు మనం చూసినప్పుడు నాకు ఒక్కగానొక్క కుమారుడు అని రాయబడింది. అక్కడ ఆ ఒక్కగానొక్క కుమారుడు బాగుపడాలని ఆ యొక్క వ్యక్తి కోరిక. ఆ యొక్క కుమారుడు బాల్యము నుండి ఏం చేస్తున్నాడు? ఆ యొక్క అపవిత్రాత్మ చేత బాధింపబడుతూ వస్తున్నాడు. అయ్యో, నా కుమారుడు బాల్యం నుండి ఏమైపోయాడు? అపవిత్రాత్మ చేత పట్టబడ్డాడు. కనుక ఆ యొక్క అపవిత్రాత్మ నుండి విడిపింపబడాలి అనేది ఆ యొక్క తండ్రి యొక్క కోరిక, ఆ తండ్రి యొక్క ఆకాంక్ష. కనుక అట్టి కోరిక, ఆకాంక్ష మన జీవితంలో కలిగి ఉండాలి. కనుక మొట్టమొదటిది ఆ కార్యం అక్కడ జరగకపోవడానికి కారణం ఏంటండి? అల్ప విశ్వాసము. ఏంటండి? అల్ప విశ్వాసము. మనం అల్ప విశ్వాసం కలిగి ఉండకూడదు. అయితే ఆవగింజ వంటి నిలకడ కలిగిన విశ్వాసాన్ని మన జీవితంలో మనము కలిగి ఉన్నప్పుడు దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తాడు. తర్వాత మనం చూస్తే చూడండి, మార్కు
మార్కు సువార్త 9వ అధ్యాయం 28, 29 వచనాలు. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తరువాత ఆయన శిష్యులు మేమెందుకు ఆ దయ్యముని వెళ్ళగొట్టలేకపోతామని ఏకాంతమున ఆయనను అడిగిరి. అందుకు ఆయన, ప్రార్థన వలననే గాని మరి దేని వలన ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. దేని వలన ఇటువంటిది వదిలిపోవుట? దేని వలన? ప్రార్థన వలన. కానీ మన జీవితంలో అనేక సందర్భం వీఆర్ ల్యాక్ ఇన్ ప్రేయర్. మన జీవితంలో మనం ప్రార్థన కలిగి ఉండలేకపోతున్నాం. అనేక సందర్భాల్లో మనం ఖచ్చితంగా నిలకడైనటువంటి ప్రార్థనను మనం కలిగి ఉండట్లేదు. విసుగక ప్రార్థన చేయలేకపోతున్నాం. ఎడతెగక మన జీవితంలో మనం ప్రార్థన చేయలేకపోతున్నాం. అందువలనే గొప్ప కార్యాలు మన జీవితంలో జరగట్లేదు. ప్రార్థన వలననే ఇట్టి కార్యాలు జరుగుతాయి. దేని వలన జరుగుతాయండి? ప్రార్థన వలన. చూడండి, కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం చదవండి. ప్రార్థన యందు నిలకడగా ఉండి. కనుక మనం చూసినప్పుడు ప్రార్థన యందు ఎలా ఉండాలి? నిలకడ కలిగిన ప్రార్థన, పట్టుదల కలిగిన ప్రార్థన, విసుగక చేసే ప్రార్థన. కనుక ఈ యొక్క ప్రార్థన వలననే మనం ఏదైనా సాధించుకోగలం. కనుక మనం ప్రార్థనలో దేవునితో పోరాడాలి. కనుక యాకోబు ఏం చేస్తూ వచ్చాడు? ఆ రాత్రి దేవునితో పోరాడుతూ వచ్చాడు పెనూయేలు దగ్గర. కనుక తన జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు పొందుకుంటూ వచ్చాడు. కనుక మనం కలిగి ఉండవలసినది విశ్వాసము. రెండవది మనం చేయవలసింది ఏంటండి? ప్రార్థన. మన జీవితంలో ప్రార్థనను నిర్లక్ష్యం చేసే వారంగా మనము ఉంటున్నాం. కనుక మనం ప్రార్థనను ఎంత మాత్రము నిర్లక్ష్యం చేయకూడదు. అసాధ్యాలను సుసాధ్యం చేసేదే ప్రార్థన. కనుక ఆ యొక్క ప్రార్థన మన జీవితంలో మనం కలిగి ఉండాలి. కనుక 2వ దినవృత్తాంతాల గ్రంథము చూడండి. 2వ దినవృత్తాంతాల గ్రంథము 30వ అధ్యాయము 27వ వచనం చివరి లైన్ చదవండి. అప్పుడు లేవీయులైన యాజకులు లేచి జనులను దీవింపగా వారి మాటలు వినబడెను. వారి ప్రార్థన ఆకాశమందున్న పరిశుద్ధ నివాసమునకు చేరెను. వారి ప్రార్థన ఎక్కడికి చేరింది చెప్పండి? ఆకాశమునున్న పరిశుద్ధ నివాసమునకు చేరిన దేవుని యొద్దకు వెళ్ళింది. కానీ మనం చేసే ప్రార్థన రేకుల దాటి వెళ్తుందా లేదా మనకే డౌట్. ఎందుకంటే మనలో అవిశ్వాసమే ఉంది. నిజమైనటువంటి నిలకడైనటువంటి విశ్వాసం మన జీవితంలో మనము కలిగి లేము. కనుక ఆ యొక్క పరిశుద్ధ నివాసమునకు మన ప్రార్థన వెళ్ళవలసిన అవసరము ఉంది. కనుక అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయంలో మనం చూస్తే కొర్నేలి ప్రార్థన ఎక్కడికి వెళ్ళింది చూడండి. అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయము 4వ వచనం. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. దేవుని సన్నిధికి వెళ్ళింది ఆయన చేసిన ప్రార్థన. కనుక మనం చేసిన ప్రార్థన ఎక్కడికి వెళ్తుంది? మనం చేసిన ప్రార్థన మన పక్కోలుగా వినిపించదు. అంటే నేను మిమ్మల్ని క్రిటిసైజ్ చేస్తున్నానని దయచేసి భావించకండి. ఎందుకంటే మన ప్రార్థనలో ఏకీభవించేవారు ఉండాలా. 2, 3 నా నామం ఎక్కడుంటారో అక్కడ ఆయన ఉంటాడు. కనుక ఏకీభవించి చేసే ప్రార్థన కూడా ఉంది. కనుక నువ్వు చేసే ప్రార్థనలో పక్కలు ఆమెనన్నా చెప్పాలా వద్దా కనీసం? కనుక మనం లోపల చేసుకో, గట్టిగా చేయండి. సమాజంలో ఉన్నప్పుడు మనం ఎలా చేయాలి? ప్రార్థన గట్టిగా చేయాలి. కానీ మనతో పాటు ప్రార్థనలు ఏకీభవిస్తున్న వారికి వినిపించాలా. నీ పక్కోడికి వినిపించబోతే దేవునికి ఎక్కడ వినిపిస్తుంది? ఆయన సన్నిధికి జ్ఞాపకార్థంగా ఎప్పుడు వెళ్తుంది మన ప్రార్థన? కనుక నేను చెప్పొచ్చే విషయం ఏంటంటే, మన జీవితంలో గొప్ప కార్యాలు జరగాలంటే అవిశ్వాసం కలిగి ఉండకూడదు, విశ్వాసం కలిగి ఉండాలా. అదేవిధంగా దేవుని సన్నిధికి చేరేటటువంటి ప్రార్థనను మనము చేయాలి. రెండవది అది. మూడవది ఏంటండి చూడండి, అదే మార్కు సువార్త 9వ అధ్యాయంలోనే అందుకు ఆయన 29వ వచనం. అందుకు ఆయన, ప్రార్థన వలననే గాని మరి దేని వలనైనా ఈ విధమైనది వదిలిపోవటం అసాధ్యము. ప్రార్థన అనే దగ్గర కింద ఏముంది చదవండి కొంచెం దయచేసి. ఉపవాసము వలననే. దేని వలననే? మన జీవితంలో గొప్ప కార్యాలు జరగాలంటే దేని వలననే? విశ్వాసం వలననే, ప్రార్థన వలననే. మూడవది దేని వలననే? ఉపవాసం వలననే. కనుక ఇది ఉపవాస ప్రార్థన కాకపోయినప్పటికీ ఉపవాసం కూడా మనం చేయాలి. ఉపవాస ప్రార్థన అప్పుడే నేను ఉపవాసం ఉంటాను అని అంటే అవ్వదు. నీ జీవితంలో నువ్వు ఏ సంగతుల కొరకు ఎదురు చూస్తున్నావో ఆ సంగతులు జరగాలని ఏం చేయాలా? పర్సనల్గా ఉపవాసం ఉండాలా. నేను 1 సంవత్సరం పాటు ప్రతి శుక్రవారం ఉపవాసం ఉన్నాను నా యొక్క ఉద్యోగం కోసం. ఎవ్రీ ఫ్రైడే ఐ ఫాస్టెడ్ ఫర్ మై జాబ్.
ఉద్యోగం కావాలి, ఉద్యోగం లేకపోతే సమాజంలో విలువ లేదు. కనుక అనేక మందికి లేనిపోని మాటలతో మాట్లాడేవారు. ఉద్యోగం కావాలా, ఎంతో కష్టపడి చదివేవాడిని కానీ ఫలితం ఉండేది కాదు. అయితే దేవుని యందు మనం విశ్వాసం ఉంచినప్పుడు ఆయన మనకు అనుగ్రహిస్తాడు. మీరు నమ్మరు, నా ఉద్యోగం కొరకు నేను 12 సంవత్సరాల నుండి వెయిట్ చేస్తున్నాను. 12 సంవత్సరాలు నేను ప్రార్థన చేశాను. 12 సంవత్సరాలు. ఈ 12 సంవత్సరాల క్రితమే నాకు ఉద్యోగం వచ్చింది. 12 సంవత్సరాల క్రితం వచ్చిన ఉద్యోగం ఆగిపోయింది, కోర్టులో ఉన్నది. ఇది వస్తుందా రాదా ఎవరికి తెలియదు. ఈ 12 సంవత్సరాల్లో ఏ రోజు కూడా ప్రభువా ఆ వచ్చిన ఉద్యోగం ఆగిపోయింది, ఆ ఉద్యోగం నాకు ఇవ్వు అని చెప్పకుండా నేను ఏ రోజు పడుకోలేదు. కనుక నేను చెప్పొచ్చేది ఏంటంటే, మనం అవ్విధంగా దేవుని సన్నిధిలో మొరపెట్టాలా, ప్రార్థన చేయాలా. కనుక నేను మూడో విషయం ఏంటంటే ఉపవాసము. ఏంటండి? ఉపవాసము. సంఘ ఉపవాస ప్రార్థనప్పుడు నేను ఉపవాసం ఉంటానంటే కుదరదు. కొన్ని సందర్భాల్లో మనం ఉపవాసము ఉండేవారంగా ఉండాలా. ఎందుకంటే గొప్ప కార్యాల కొరకే ఎదురు చూసేవారు ఉపవాసంతో ప్రార్థన చేస్తారు. ఉపవాసం అంటే ఏంటి అసలు? ఉపవాసం అంటే కడుపు మార్చుకోవటమా? ఉపవాసం అంటే కడుపు మార్చుకోవటమా? అన్నం తినకుండా ప్రభువా అని అంటూ ఉండడమా? కొంతమంది ఉపవాసం ఉంటారు, ఏమి తినకుండా ఉంటారు కానీ ప్రార్థన చేయరు. ఈరోజు ఉపవాస ప్రార్థన కదన్నా, ఈరోజు ఏమీ తినలేదంటారు తప్ప దానికి ఏంటి ప్రార్థన మాత్రం చేయరు, ప్రార్థన కలిగి ఉండరు. ఉపవాసం చేసి ప్రార్థన చేయకపోతే ఏం ప్రయోజనం? అసలు ఉపవాసం అంటే ఏంటి చూడండి. యోనా గ్రంథము 3వ అధ్యాయం చూడండి, 7-8 వచనాలు చదువుతాను, దయచేసి గమనించండి. మరియు రాజైన తానును ఆయన మంత్రులకు ఆజ్ఞేయగా, ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకును గనుక మనుష్యులు ఏది పుచ్చుకొనకూడదు, పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. తర్వాత మనుష్యులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారములను మానివేయవలను, మనుష్యులేమి పశువులేమి సమస్తమును గోనె పట్టు కట్టుకొనవలను, జనులు మనఃపూర్వకముగా దేవుని వేడుకొనవలను అని దూతలు నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేసిరి. ఉపవాసం అంటే కడుపు మార్చుకోవడం కాదు. ఏంటండి? తమ దుర్మార్గమును విడిచిపెట్టుట, బలాత్కారమును విడిచిపెట్టుట, మనఃపూర్వకంగా దేవుని వేడుకొనుట, ఇది ఉపవాసం. కానీ మనఃపూర్వకంగా దేవుని వేడుకోవాలా, మన యొక్క చెడు నడతను మనం విడిచిపెట్టాలా. కనుక అది చేసి మనం ప్రార్థన చేస్తేనే మన ప్రార్థనకి ఏమొస్తుంది? జవాబు వస్తుంది, మన ప్రార్థనకు విజయం వస్తుంది. కనుక అట్టి రీతిలో మనము దేవుని సన్నిధిలో మొరపెట్టవలసిన వారమై ఉన్నాము. ఎందుకు అంటే దేవుడు సమస్తమును చేయగలడు. ఇక్కడ చూశారు కదా, మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయంగా మీతో చెప్పుచ్చు. మనకు అసాధ్యమైనది ఏది ఉండదంట. ఎప్పుడు? విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు. ఎప్పుడు ప్రార్థన చేసినప్పుడు? ఎప్పుడు? ఉపవాసంతో ప్రార్థన చేసినప్పుడు. చూడండి, చివరిగా ఒక్క వచనం చూసి ముగించుకుందాం. యోబు గ్రంథము 42వ అధ్యాయం 2వ వచనం, దయచేసి అందరం కలిసి చదువుదాం. యోబు గ్రంథం 42:2. నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానేరదనియు నేను ఇప్పుడు తెలుసుకోండి. యోబు తెలుసుకున్నాడు, మనం తెలుసుకున్నామా? నీవు సమస్త క్రియలను చేయగలవని. కనుక ఆయన సమస్త క్రియలను చేయగలడు. ఎప్పుడు? విశ్వాసం కలిగి ఉన్నప్పుడు, ప్రార్థించినప్పుడు, ఉపవాసం ఉన్నప్పుడు. కనుక ఈ 3 ఆ యొక్క శిష్యుల్లో లేవు. అందువలన ఆ యొక్క అపవిత్రాత్మతో బాధపడుతున్నటువంటి ఆ చిన్న కుమారుడిని, ఆ బాలుడిని ఏం చేయలేకపోయారు? స్వస్థపరచలేకపోయారు. కనుక మన జీవితంలో మనము ఆ శిష్యుల వలె మనం ఉండకూడదు. ఒకవేళ అలా ఉన్నప్పుడు శిష్యులు ఏ విధంగా అయితే మార్పు చెంది నా ప్రార్థనకు ఎందుకు జవాబు రావట్లేదు, ఆ యొక్క వ్యక్తిని ఎందుకు మేము స్వస్థపరచలేకపోయాము అని యేసు వద్దకు వచ్చి అడిగినట్లుగా మన యొక్క లోపాన్ని మనం దేవుణ్ణి అడిగి తెలుసుకొని మనం ప్రార్థించినప్పుడు దేవుడు తప్పనిసరిగా మన జీవితంలో ఏం చేస్తాడండి? గొప్ప కార్యాలు చేస్తాడు. కానీ వ్యక్తిగత జీవితమైన, కుటుంబ జీవితమైన, సంఘ ప్రార్థనలో సంఘం కొరకు మనము ఏం చేయాలా? మన యొక్క హృదయమును చింపుకొని ప్రార్థన చేసే వారముగా ఉండాలి. కనుక ఆ విధంగా దేవుడు మనల్ని ప్రార్థనలోనికి నడిపించును గాక.